నమస్కారం. స్మార్ట్ ఫోకస్ వీక్షకులకు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సరికొత్త హెల్త్ పాలసీ ఈహెచ్ఎస్ను అమలులోకి తెచ్చింది. అసలీ కొత్త పాలసీ ఏంటి, ఎవరెవరికి వర్తిస్తుంది, పాతదానికి దీనికి తేడా ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. 1. కొత్త హెల్త్ పాలసీ ఈహెచ్ఎస్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడమే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఉద్దేశ్యం. దీని ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్లో సైతం నగదురహిత అంటే క్యాష్లెస్ చికిత్స పొందే అవకాశం ఉంటుంది. 2. ఎవరికి ఈ పాలసీ వర్తిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు, ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, భర్త, పిల్లలు. 3. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కలిగే లాభాలు: నగదురహిత సేవలు, జేబులోంచి రూపాయి తీయకుండా చికిత్స, పరిమితిలేని చికిత్స, కొన్ని తీవ్రమైన వ్యాధులకు ఖర్చుతో సంబంధం లేకుండా వైద్యం, ఓపీడీ సేవలు, దీర్ఘకాలిక వ్యాధులకు క్రానిక్ డిసీజెస్లకు నిర్ణీత ఆస్పత్రుల్లో ఉచిత మందులు. ఏ హాస్పిటల్స్లో చికిత్స పొందొచ్చు? ప్రభుత్వం ఎంపానల్ చేసిన అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు మరియు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సేవలు పొందవచ్చు. మీ ఊరిలోని ఏ హాస్పిటల్స్ లిస్టులో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈహెచ్ఎస్ వెబ్సైట్ యాప్ చూడొచ్చు. 5. క్యాష్లెస్ చికిత్స విధానం. హాస్పిటల్కు వెళ్లినప్పుడు మీ హెల్త్ కార్డ్ అంటే ఈహెచ్ఎస్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ దగ్గరనుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నేరుగా హాస్పిటల్కు చెల్లిస్తుంది. మీరు ఎటువంటి ముందస్తు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫీచర్: పాత రీఎంబర్స్మెంట్ విధానం, కొత్త ఈహెచ్ఎస్ విధానం. డబ్బు చెల్లింపు: ముందు మనం కట్టి తర్వాత క్లెయిమ్ చేయాలి. పూర్తిగా నగదురహితం క్యాష్లెస్. పేపర్ వర్క్: బిల్లులు దాచుకుని ఆఫీసుల చుట్టూ తిరగాలి. కార్డుంటే చాలు, ఆన్లైన్ ప్రాసెస్. హాస్పిటల్స్: పరిమిత హాస్పిటల్స్. నెట్వర్క్: క్లెయిమ్ ఎలా చేయాలి? కొత్త విధానంలో ఉద్యోగి క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉండదు. హాస్పిటల్ యాజమాన్యమే ఆన్లైన్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీలో నెట్వర్క్ లేని ఆస్పత్రిలో చేరితే మాత్రం తరువాత రీఎంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 8. సాధారణ సమస్యలు, పరిష్కారాలు. కార్డ్ పనిచేయకపోవడం: మీ డిజిటల్ హెల్త్ కార్డ్ అప్డేట్ అయిందో లేదో మీ డీడీఓ ద్వారా సరిచూసుకోండి. హాస్పిటల్ తిరస్కరణ: ఏదైనా హాస్పిటల్ వైద్యం అందించము అని చెబితే వెంటనే 104 కాల్ సెంటర్కు ఫిర్యాదు చేయవచ్చు. డాక్యుమెంట్ లోపాలు: ఆధార్ కార్డ్ మరియు హెల్త్ కార్డ్లో వివరాలు ఒకేలా ఉండేలా చూసుకోండి. చూశారుగా, ఇది కొత్త హెల్త్ పాలసీకి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన స్మార్ట్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.